అనకాపల్లి స్థానిక పెంటికోట కన్వెన్షన్ హాల్లో ఈ రోజు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బొడ్డేడు ప్రసాద్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి హాజరవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 7 నియోజకవర్గాల అభ్యర్థులను ఎంపీ అభ్యర్థిని రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఘనత అనకాపల్లి ప్రజానికానికి ఉందని, మళ్లీ ఆ చారిత్రాత్మక విజయాన్ని 2024 ఎన్నికల్లో నమోదు చేయాలని కోరారు. సచివాలయ వాలంటీర్ల వ్యవస్థతో సంక్షేమ పథకాలను గడప వద్దకే అందించామని, ప్రజలు దీన్ని గమనించి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేయాలని కోరారు. మీ అందరి ఆశీస్సులతో శాసనసభ్యులు అయ్యాక 7 నియోజకవర్గాల శాసనసభ్యులతో ఇక్కడే సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు. ప్రతిపక్షాలు వ్యూహాలు పన్నుతున్నాయని అందులో పడకుండా కార్యకర్తలు జాగ్రత్త వహించాలని సూచించారు. పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్లమెంటు నియోజకవర్గంలో అన్ని స్థానాల్లో మన అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలవడం కోసం మన అభ్యర్థుల గెలుపుకి ఏ విధంగా మీరందరూ కృషి చేయాలో చర్చించుకొని దానికి ఒక దిశ నిర్దేశం చేసుకుని రాబోయే 35 రోజులు మన అందరం కష్టపడి పనిచేసే కార్యక్రమం ఎలా నిర్మించుకోవాలనే దానికి ఈరోజు మనం సమావేశం అవ్వడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు. ఎక్కడెక్కడైతే మళ్ళా ఇప్పుడు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. గ్రామ సచివాలయాలు ఎత్తుకున్నాం, వాలంటీర్ వ్యవస్థకు తీసుకొచ్చాం, రైతు భరోసా కేంద్రాలు పెట్టాం, హెల్త్ క్లినిక్స్ పెట్టాం, అంటే ఆరోగ్య కేంద్రాలు పెట్టాం. పేదలకి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా పేదలకి నాణ్యమైన ఉచితంగా అందించేదానికి కూడా దేశంలో ఏ రాష్ట్రంలో విధంగా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేశారు చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా పేదవాడికి నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అందించాలని 4 నేడు ద్వారా స్కూల్స్ ఏ విధంగా మార్పు చేసినా కూడా మన ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్న మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వాన్ని మళ్ళా రాబోయే రోజుల్లో 175 నియోజకవర్గాల్లో కూడా మన అభ్యర్థుల విజయానికి మనందరం కలిసికట్టుగా పనిచేయాలి అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిద్ధం బహిరంగ సభల ద్వారా మనందరికీ కూడా సందేశం ఇచ్చారు. ఆ సందేశాన్ని ప్రజల్లోకి ప్రతి కుటుంబానికి తీసుకెళ్లి వాళ్ళందరూ మన ప్రభుత్వాన్ని, మన గౌరవ ముఖ్యమంత్రిని ఆశీర్వదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి వాళ్ళందరూ కూడా వచ్చి కొన్ని రోజు మే 13వ తారీఖున వాళ్ళందరూ వచ్చి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి మన అభ్యర్థుల అత్యధికంగా గెలిపించడానికి ఏ విధంగా కృషి చేయాలో కూడా మీరు ప్రతిరోజు రాబోయే 35 రోజులు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా కాల్ సెంటర్స్ పెట్టుకున్నాం. ఆ కాల్ సెంటర్స్ ద్వారా ప్రతి గ్రామ సచివాలయంలో ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పర్సన్ కూడా పెట్టుకున్నాం, ఒక ఇన్ఛార్జిని పెట్టుకున్నాం. వాళ్ళ ద్వారా ఆ గ్రామంలో ప్రచారం ఎక్కడ జరుగుతుంది, ప్రభుత్వ కార్యక్రమాలు ఏ విధంగా అమలయ్యాయి అవన్నీ కూడా తెలియజేసే కార్యక్రమం చేయండి. అదేవిధంగా 3 ప్రధాన అంశాలు కూడా చెప్పుకున్నాం ఇదివరకు. ఈ గ్రామ సచివాలయాలకు ఒక ఇన్ఛార్జిని పెట్టుకున్నాం కదా, వాళ్ళపైన మండలాలకు ఇన్ఛార్జిని పెట్టుకోండి. వాళ్ళతో రెగ్యులర్ గా మీ అందరితో మీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకుని ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ప్రచారంలో ఏ విధంగా మార్పులు చేసుకోవాలనే దానికి మీ అందరితో కూడా టచ్లో ఉంటారు. అదేవిధంగా మీ అభ్యర్థులు ప్రతి గ్రామంలో, ప్రతి సచివాలయంలో గణపతి కార్యక్రమం ఇదివరకే చేసి ఉన్నారు. మళ్ళా కూడా ఎక్కడ వీలైతే అక్కడ వాళ్ళు గణపతి కార్యక్రమం చేస్తారు. ప్రతిరోజు మిగతా సచివాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి చేసే సచివాలయాల్లో కాకుండా మిగతా సచివాలయంలో మన నాయకులు కార్యకర్తలతో వెళ్ళి ప్రతిరోజు సచివాలయంలో ఉన్న కుటుంబాలన్నింటినీ కూడా మన సంక్షేమ పథకాలు ఎత్తుపోతున్న కుటుంబాలని అన్ని వాళ్ళ పథకాలు ఏ విధంగా లబ్ధి పొంది ఏ విధంగా సంతోషంగా ఉన్నారు చెప్పి మళ్ళా ఆ సచివాలయ పరిధిలోనో ఎక్కడో గ్రామ సెంటర్లోనో ఒక మీటింగ్ లాగా పెట్టుకొని
అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా గ్రామంలో చేశాము, సచివాలయం కానీ హెల్త్ క్లినిక్స్ కానీ ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేసి ఆ కుటుంబాలన్నీ మళ్ళా మన అభ్యర్థులకు అనుకూలంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ మధ్యకాలంలోనే ఎలక్షన్ కమిషన్ కొన్ని మార్పులు కూడా తీసుకొచ్చింది. వృద్ధులకి 80 సంవత్సరాల పైబడిన వాళ్ళకి వాళ్ళ ఇంటికే పోయి ఓటేసి ఇచ్చే విధంగా కూడా చర్య తీసుకుంది. కాబట్టి దాంట్లో కూడా మన ప్రతి సచివాలయ పరిధిలో 25 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ చేత ముందుగానే ఓటు ఇచ్చే విధానం కూడా మొదలుపెట్టి కార్యక్రమం కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వికలాంగులు కూడా పోలింగ్ బూత్కి ఓటేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికాడ నుంచి ఓటింగ్ వేసి సౌకర్యం కూడా ఇచ్చారు. కాబట్టి ఆఫీసర్స్ కూడా ఎక్కడెక్కడైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకు మనకు అనుకూలంగా ఓటేసే విధంగా వాళ్ళకి అన్ని ఆ ఫామ్స్ ఫిల్అప్ చేసి వాళ్ళకి అందించే కార్యక్రమం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఇప్పుడు అనకాపల్లి నియోజకవర్గ పార్లమెంట్లో మనం 7 నియోజకవర్గాలు కూడా గతంలో అత్యధిక మెజార్టీతో గెలిచాం. ఒక అనకాపల్లి పార్లమెంటే ఎంతమ్మా మన మెజార్టీ? అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాలు గెలవడమే కాక పార్లమెంట్కి సుమారుగా రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీతో డాక్టర్ సత్యవర్తమ్మ గారిని గెలిపించిన చరిత్ర మీకు ఉంది. ఇప్పుడు కూడా అదే చరిత్రను మన తెలుగు రాష్ట్రం 7 నియోజకవర్గాల్లో మన అసెంబ్లీ అభ్యర్థులుగా నిలబడ్డ అభ్యర్థులు, పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రికి 2 మెజార్టీ వచ్చే విధంగా మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే 2 అంశాలను ప్రజల్లో తెలియజేయాలి. మీరు ప్రతి కుటుంబానికి తెలియజేయాలి. ఒకటి, ఇప్పుడు ఇక్కడ అభ్యర్థిగా వచ్చిన ఆయన ఏ విధంగా బీజేపీ పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్ నిలబడ్డ అభ్యర్థి 2 రోజుల కిందట చోడవరం నియోజకవర్గంలో ఏం చేశాడో చూపించాడు. అది ఆయన మార్పు రౌడీకమ్మ, అది ఆయన చేయబోయే కార్యక్రమం. అధికారులపై ఏ విధంగా చేంజ్ చేసుకునే కార్యక్రమం చేశారు, అధికారులపై ఏ విధంగా. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రభుత్వ విప్ ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ పార్టీ గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండే నాయకుడు నేనేనని, కార్యకర్త స్థాయి నుండి నా ప్రయాణం మొదలైందని, కార్యకర్తనైనా, వార్డు మెంబర్ నైనా, ఎంపీపీనైనా, జడ్పీటీసీనైనా, చివరకు ఉప ముఖ్యమంత్రినైనా నా ప్రయాణం కార్యకర్తలతోనేనని, ఉదయం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని, సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. మరి ఈ రోజు మీరంతా కూడా కష్టపడాలి. తప్పనిసరిగా అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 శాసనసభ నియోజకవర్గాలు కూడా 7 శాసనసభ్యులు కూడా గెలిచి రేపు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారనేటువంటి విషయాన్ని మేము కూడా తెలియజేస్తా ఉన్నా. దానికి మీరు కష్టపడాలి. మీ కష్టం వల్లే 2019 ఎన్నికల్లో శాసనసభ్యులుగా గెలిచాం, పార్లమెంట్ సభ్యులుగా గెలిచింది. భవిష్యత్తులో కూడా మన ఆంధ్రప్రదేశ్ తాలూకా అనేకమైనటువంటి సమస్యల్ని ఢిల్లీ పార్లమెంట్ లో మన వారిని వినిపించాలని అనుకుంటే తప్పనిసరిగా శాసనసభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుడిగా నన్ను మీ అమూల్యమైనటువంటి ఓట్లన్నీ కూడా కార్యకర్తల మీద వేయించి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, గాజువాక నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ మనిషి ఎక్కడున్నా నా మనసు అనకాపల్లి నియోజకవర్గం పైనే ఉంటుందని, ఇక్కడ కార్యకర్తలతో అభినవ సంబంధం ఉన్నాయని చెబుతూ ప్రతి ఒక్కరూ మన నియోజకవర్గ అభ్యర్థి మలసల భరత్ కు, ఎంపీ అభ్యర్థి సామాన్య కుటుంబానికి చెందిన బూడి ముత్యాల నాయుడుకి 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి 7 నియోజకవర్గాలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అందుకు ప్రతి కార్యకర్త అహర్నిశలు కష్టపడాలని కార్యకర్తలను కోరారు. ప్రతి ఒక్క ఓటర్ ఆలోచించాలని, యువకుడు, విద్యావంతుడు, అపార రాజకీయ అనుభవం గల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అనకాపల్లి ప్రజలు పట్టం కట్టాలని కోరారు. అంతేకాకుండా మన అధినేత ముఖ్యమంత్రి గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి నేను పోటీ చేస్తున్నానని, చాలా మంది పరిసర ప్రాంతాల వారు గాజువాకలో నివాసం ఉంటున్నారని, వారందరికీ ప్రతి కార్యకర్త చెప్పాలని, మనలో ఒకడు మనవాడు అందరివాడు అమరన్న గాజువాకలో పోటీ చేస్తున్నారని, అత్యధిక మెజార్టీ ఇవ్వాలని ఓటర్లకు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరు ప్రసాద్ గారు, అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
విస్తృత స్థాయి సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవ రాజ్యసభ సభ్యులు, ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి పెద్ద సుబ్బారెడ్డి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెద్దలు బాబాయ్ విఠలరెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు సోదరిమణి సత్యవతి గారు, సీనియర్ శాసనసభ్యులు కన్నబాబు గారు, సీనియర్ శాసనసభ్యులు ధర్మశ్రీ గారు, సీనియర్ శాసనసభ్యులు జోగుల్ గారు, వెల్లుల్లి శాసనసభ్యులు అదీప్ రాజ్ గారు, నర్సీపట్నం శాసనసభ్యులు గణేష్ గారు, అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోదరుడు భరత్ గారు, అలాగే మాడుగుల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నియమితులైనటువంటి నా సోదరిమణి అనురాధ గారు, పార్టీ డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దలు రాజ్యవర్గ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు, ఎమ్మెల్సీ కళ్యాణి గారు, వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, ఇక్కడ పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల నుంచి ఇచ్చేసినటువంటి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పాత్రికేయ మిత్రులకు, మీ సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. రేపు జరగబోయేటువంటి ఎన్నిక మరో 35 రోజుల్లో జరగబోయేటువంటి ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి, ప్రస్తుత గాజువాక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్, గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, నర్సీపట్నం వైఎస్ఆర్సీపీ శాసనసభ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్, పాకిరావుపేట వైఎస్ఆర్సీపీ శాసనసభ అభ్యర్థి కంబాల జోగులు, ఎల్లమంచిలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శాసనసభ అభ్యర్థి కనబాబురాజు, వైఎస్ఆర్సీపీ అనకాపల్లి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి మలసల భరత్ కుమార్, చోడవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శాసనసభ అభ్యర్థి అన్నం ధర్మశ్రీ, మాడుగుల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శాసనసభ అభ్యర్థి ఏర్ల అనురాధ, అన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.